హాయ్ ఫ్రెండ్స్, బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు. ఓకే, బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారా? సో ఏం లేదు, ఇది స్వాతంత్రం తర్వాత భారత్లో జరిగిన మత సంఘర్షణలో గుర్తుంచుకోవడం కోసం ట్రిక్. ఓకే, స్వాతంత్రం తర్వాత భారత్లో జరిగిన మత సంఘర్షణ గుర్తుంచుకోవడం కోసం ట్రిక్కే ఇది. బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు. బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు గుర్తుంటే మీకు స్వాతంత్రం తర్వాత భారత్లో జరిగిన మత సంఘర్షణలు గుర్తుంటాయి. ఇక్కడ బాబెట్ చేసుకొని బెంగాలీ సంఘర్షణ 1948, మాబెట్ చేసుకొని మధ్యప్రదేశ్ సంఘర్షణ 1961, ఆబెట్ చేసుకొని అహ్మదాబాద్ సంఘర్షణ 1969, స్థీ బేట్ చేసుకొని సిక్కు గొడవలు 1984, నెక్స్ట్ ఆబెట్ చేసుకొని ఔరంగాబాద్ మత సంఘర్షణ 1986, మీబేట్ చేసుకొని మీరట్ మత సంఘర్షణ 1987. ఓకే, తర్వాత బేబేట్ చేసుకొని బీదర్ సిక్కు వ్యతిరేక మత సంఘర్షణ 1988. నెక్స్ట్ బాబేట్ చేసుకొని బాగల్పూర్ మత సంఘర్షణ బీహార్ 1989. ఓకే, తర్వాత యాబేట్ చేసుకొని అయోధ్య బాబ్రీ మసీద్ అంశం 1992. ఓకే, తర్వాత గోబెట్ చేసుకొని గోద్రా అల్లర్లు 2002. నెక్స్ట్ కాబెట్ చేసుకొని కందమాల్ మత హింస 2008. తర్వాత యాబేట్ చేసుకొని అస్సాం అల్లర్లు 2012. నెక్స్ట్ ఊబేట్ చేసుకొని ఉత్తరప్రదేశ్ మత హింస 2013. నెక్స్ట్ నాబేట్ చేసుకొని నిర్మల్ బహింస మత సంఘర్షణ 2018. తర్వాత డూబేట్ చేసుకొని ఢిల్లీ గొడవలు 2020. సో ఈ విధంగా బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు బేట్ చేసుకొని మత సంఘర్షణలు 1948 నుంచి 2020 వరకు అన్ని గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇందులో ఇప్పుడు ఇంపార్టెంట్ వన్ చూద్దాం. సో బెంగాలీ సంఘర్షణ 1948, తర్వాత మధ్యప్రదేశ్ సంఘర్షణ. సో ఫస్ట్ టైం హిందువులకు ముస్లింలకు జరిగిన పెద్ద మత సంఘర్షణ ఏది అంటే మధ్యప్రదేశ్ జబల్పూర్ మధ్యప్రదేశ్ సంఘర్షణ ఫస్ట్ది. ఓకే, హిందువులకు ముస్లింలకి ఎక్కువ ఫస్ట్ గొడవ జరిగింది ఏది అంటే మధ్యప్రదేశ్ సంఘర్షణ. నెక్స్ట్ సిక్కు గొడవలకు సంబంధించి ఇది తెలిసిందే. సిక్కు గొడవలు 1984, ఆపరేషన్ బ్లూ స్టార్. సో దీనికి సంబంధించిన వేసిన కమిషన్ ఏది అని అడగొచ్చు, నానావతి కమిషన్. నెక్స్ట్ ఇక్కడ మీ బెడ్ తీసుకొని మీరట్ మత సంఘర్షణ ఎందుకు జరిగిందంటే మసీదులో పంది రావడం వల్ల జరిగిన సంఘర్షణ, మీరట్ మత సంఘర్షణ. తర్వాత వచ్చేసరికి ఈ బీదర్ సిక్కు వ్యతిరేక సంఘర్షణ, బీదర్ సిక్కు వ్యతిరేక మత సంఘర్షణ 1988 ఎందుకోసం జరిగింది అంటే వినాయక చందా వసూళ్లలో వల్ల వచ్చిన గొడవ ఇది. బీదర్లో హిందువులకి సిక్కులకి ఓకే వినాయక చంద విషయంలో వచ్చిన గొడవ ఇది. తర్వాత వచ్చేసరికి బాగల్పూర్ మత సంఘర్షణ బీహార్ 1989 ఎందుకోసం వచ్చిందంటే రామశిల ఊరేగింపు విషయంలో ఈ గొడవ జరిగింది. నెక్స్ట్ అయోధ్య బాబ్రీ మసీద్ విషయం తెలిసిందే. ఓకే, సో మీర్ బాకి బాబర్ కోసం కట్టిండు బాబ్రీ మసీద్. దాని తర్వాత 1992లో కూల్చేసిర్రు. 2019లో రీసెంట్గా దాని ప్లేస్లో అయోధ్య దానికి సంబంధించిన తీర్పు వచ్చింది, అయోధ్య మందిరం కూడా కట్టేసారు. సో దీన్ని విషయంలో అడగడానికి ఆస్కారం క్వశ్చన్స్ ఏంటి అంటే కమిషన్స్. ఓకే, మసీదు కూల్చేసినప్పుడు వేసిన కమిషన్ ఏదంటే లిబర్హన్ కమిషన్. మసీదు కూల్చేసినప్పుడు దాని మీద వేసిన కమిషన్ ఏదంటే లిబర్హన్ కమిషన్. దాని తర్వాత దాని వల్ల జరిగిన గొడవలు, ఢిల్లీలో అల్లర్లు, ముంబైలో అల్లర్లు జరిగినాయి. సో దీనివల్ల ముంబైలో అల్లర్లు జరిగినాయి, కూల్చేయడం వల్ల ముంబైలో అల్లర్లు జరిగినాయి. సో ఆ అల్లర్ల గురించి వేసిన కమిషన్ ఏదంటే శ్రీకృష్ణ కమిషన్. సో కూల్చివేసినందుకు వేసిన కమిషన్ ఏదంటే లిబర్హన్ కమిషన్. తర్వాత కూల్చివేయడం వల్ల ముంబైలో అల్లర్లు జరిగినాయి. సో దాని గురించి వేసిన కమిషన్ శ్రీకృష్ణ కమిషన్. సో ఓవరాల్ గా బాబ్రీ మసీద్ అంశం 1992. నెక్స్ట్ గోద్రా అల్లర్లు. సో దీంట్లో అంటే ఇది హిందూ ముస్లింలకు జరిగింది. దీని మీద వేసిన కమిషన్ ఏది అంటే కేజీ కమిషన్ అండ్ నానావతి కమిషన్. ఓకే, గోద్రా అల్లర్ల మీద వేసిన కమిషన్ ఏదంటే కేజీ కమిషన్ అండ్ నానావతి కమిషన్. సో అయోధ్య మీద లిబర్హన్ కమిషన్, శ్రీకృష్ణ కమిషన్. సిక్కు గొడవల మీద వేసింది నానావతి కమిషన్. తర్వాత గోద్రా అల్లర్ల మీద వేసింది కేజీ కమిషన్ అండ్ నానావతి కమిషన్. తర్వాత కందమల మత హింస ఒడిశాలో జరిగింది. ఎందుకోసం జరిగిందంటే ఇందులో ఏం చేసిరు అంటే క్రిస్టియన్ మతంలోకి మార్చిన హిందువులను చంపించింది. ఓకే, దాని తర్వాత అస్సాం అల్లర్లు, స్థానిక బోడోలకి బంగ్లాదేశీ ముస్లింలకి గొడవలు జరిగినాయి ఈ అస్సాం అల్లర్లు. తర్వాత నిర్మల్ బహింస మత సంఘర్షణ 2018. సో ఇది ఎందుకోసం జరిగింది? సో
సో ఇది తెలంగాణలో జరిగింది. సో ఎందుకోసం జరిగిందంటే శ్రీరామనవమి వేడుక సందర్భంగా జరిగింది. శ్రీరామనవమి వేడుక సందర్భంగా నిర్మల్ బైంసా మత సంఘర్షణ అనేది జరిగింది. ఓకే, తర్వాత ఒకసారికి ఢిల్లీ గొడవలు 2020, సిటిజన్షిప్ యాక్ట్ 2019. సో రీసెంట్ గా దీని మీద కరెంట్ అఫైర్ బిట్స్ కూడా వచ్చినాయి. సో రీసెంట్ గా ఇంప్లిమెంట్ చేసిర్రు. ఫస్ట్ టైం 14 మందికి సిటిజన్షిప్ కూడా ఇచ్చారు. ఓకే, ఓవరాల్ గా సిటిజన్షిప్ యాక్ట్ 2019 వల్ల ఢిల్లీ గొడవలు 2020 జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మత సంఘర్షణలు. ఓకే, స్వతంత్రం తర్వాత మత సంఘర్షణ గుర్తుంచుకోవడం కోసం కోడ్ ట్రిక్. ఓకే, ట్రిక్ మళ్ళీ ఒకసారి. బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు. సో బేబయ్య గోకయ్య అనే అబ్బాయిలు ఎట్లున్నారంటే బామ్మ ఆస్తి అమ్మి ఉంటారు. వాళ్ళు బామ్మ ఆస్తి అమ్మడం ఉండడం, ఏం పని చేసేది లేదు, ఏం లేదు. బామ్మ ఆస్తి అమ్మడం, తినడం, పడుకోవడం. సో అదే పని చేస్తున్నారు. సో అట్లా బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు. బామ్మ ఆస్తి అమ్మి బేబయ్య గోకయ్య ఉన్నాడు గుర్తుంటే మత సంఘర్షణ గుర్తుంటే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. థ్యాంక్ యూ.